విగ్రహం వద్ద అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతోంది. ఎందుకు నిరసన కార్యక్రమం అంటే గతంలో ఈయన మహానుభావుడు అని చెప్పుకొని ఎన్టీ రామారావు గారికి పుత్రుడిగా జన్మించి ఈ రోజు ఆయనకే వన్న తెచ్చే విధంగా ప్రవర్తించకుండా ఆయనకి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించే ధోరణిలో ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి యొక్క ప్రవర్తన తీరు ఉంది. నిన్నటి రోజున కామినేని శ్రీనివాసరావు గారు బీజేపీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ రోజుకి దగ్గర తీయలేదు అని అది ఇది అని మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా అడవి మనిషిగా మేము కూడా ఉచ్చరించేదానికి అది చాలా నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో అసభ్య పదజాలంతో బాలకృష్ణ గారు మాట్లాడిన మాట అడవి మనుషులు కన్నా ఘోరంగా మాట్లాడారు. వాళ్ళందరూ మీకన్నా ఈ రోజు మీరు మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోవాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా ఖండిస్తున్నాము. అలాగే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఉండేప్పుడు బసవతారక హాస్పిటల్కి అయితేనేమి మీ యొక్క సినిమాలకైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగిన వెంటనే వాటిని చేస్తూ వచ్చి ఏ రోజే కానీ సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన పాపాన పోలేదు. గతంలో బీజేపీ వాళ్ళు మీ తల్లిని తిడితే వాళ్ళని కౌగలించుకున్నారు మీరు. అలాంటి నీచమైన సంస్కృతిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు బాలకృష్ణ గారని మేము గుర్తు చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగంగా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ఇదే అసెంబ్లీలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేలు కానీ ఇదే అసెంబ్లీలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కానీ గౌరవప్రదమైన హోదాలో ఉన్నటువంటి మన స్పీకర్ పాత్రలో ఉన్నవారైతేనేమి ఏడుక చూస్తున్నట్టు చూస్తున్నారు. చిరంజీవి గారిని తిట్టడం మీకు జనసేన ఎమ్మెల్యేలకు ఇష్టమా? గతంలో కూడా చిరంజీవి గారిని తిట్టిన పాపాన పోయిన విష సంస్కృతి మన నందమూరి బాలకృష్ణ గారికి ఉంది. ఈ రోజు చిరంజీవి ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో ఎవడు వాడేవాడు వీడేవాడు అని తిట్టినందుకు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ షూట్ వేసుకొని నోటికి తాళం వేసుకున్నారా అని నేను ప్రెస్ ముఖంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా. టీడీపీ వాళ్ళని ఏమి అనలేరు, వాళ్ళకి భజన చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మీరు బయటికి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీనివాస్ గురుదత్త. నేను అనంతపురం నగరం యువజన విభాగం అధ్యక్షుడిని మాట్లాడుతున్నా. నిన్నటి రోజున బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట తీరు చాలా విచిత్రంగా ఉంది. అతను నిజంగానే మెంటల్ బట్టి మాట్లాడుతున్నాడో లేకపోతే మ్యాన్స్ లో మందు తాగొచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడో అర్థం కావడంలే. ఒకప్పుడు గెస్ట్ హౌస్ లో నువ్వు గన్ను పేల్చి ఒక మనిషిని ఇబ్బంది పెట్టినప్పుడు నిన్ను కాపాడింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నీకు బసవతారకం బిల్లులు 5 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నప్పుడు బిల్లులు ఇచ్చినది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీకు అంత